అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కూడా ఒకవైపు మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకవైపు విగ్రహం కాంగ్రెస్ పెడితే ఖచ్చితంగా తమ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేస్తామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకవైపు వారికి వార్నింగ్ ఇస్తుంటే, మరొక పక్క కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులు దాన్ని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముట్టి చూడాలని చెప్పి కూడా బాహాబాయికి దిగినట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇదే విషయం మీద బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, బీజేపీ అసలు విగ్రహాన్ని పెట్టడానికి సహకరిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారని మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాటిపల్లి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే ఒక్కసారి అడుగుదాం. చెప్పండి, విగ్రహానికి సంబంధించినటువంటి ఇష్యూ చూస్తూనే ఉన్నారు, దాన్ని ఎట్లా చూస్తారు అసలు? దీనికి అసలు ఫస్ట్ పాత్రికేయులు చెప్పాలా, ఈ విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలకు నష్టమా లాభమా, పెట్టకపోతే ఏమన్నా నష్టం ఉందా? పాత్రికేయులు వ్యతిరేకిస్తే ఆపేశారంటారా రాజకీయ నాయకులు? పాత్రికేయులు అయితే అడిగే ప్రశ్నకైతే ఇదే సమాధానం కదా. అసలు ప్రజలకు లాభమయ్యే పని, ప్రజలకు ఉపయోగపడే పని, ప్రజలు నిత్యం ఫేస్ చేసే సమస్యల మీద మాట్లాడి దాని మీద పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు రాజకీయ నాయకులు మాట్లాడగలిగితే వారి పైలబొగులు ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఎంతసేపు ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రజలు పట్టించుకొని పనుల గురించే మాట్లాడడం ఎక్కువ జరుగుతుంది. అన్న, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందిరాగాంధీ గారికి బ్యాంకింగ్ నేషనలైజేషన్ చేసింది ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది. రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు విజన్ 2020 పెట్టిండు. ఇవాళటి మార్పులకు చేర్పులకు నాంది పలికినటువంటి వ్యక్తి. ఆ తర్వాత చంద్రశేఖర్ గారు 6 నెలలు ఉన్నా కానీ వాళ్ళ గోల్డ్ సెన్సెక్స్లోకి వెళ్ళింది, మార్కెట్ బులియన్కి వెళ్ళింది అంటే ఆయన కారణము. నెక్స్ట్ పివి నరసింహారావు గారు వచ్చారు. ఇవాళటి ఈ ఎక్స్పోజర్ ఏదైతే ఇండియాది ఉందో, ఈ మనం ఏదైతే లగ్జరీ అనుభవిస్తున్నామో ఆయన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ క్రియేట్ చేసిండు. అలాగే మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు ఆయన ఫైనాన్షియల్ స్టెబిలిటీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. అన్న, మనము భారతదేశ పౌరునిగా మాట్లాడాలి కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి ఎక్కడో ఒక దగ్గర టీవీలలో కనిపిస్తాము, వైరల్ అవుతుంటుంది, నాది యూట్యూబ్లో వస్తుంది, నా ఫోటో నేను చూసుకొని ముర్చుడు, నేను మాట్లాడిందే గొప్ప అని అనుకునేటువంటి వ్యక్తి. దీని వెనకాల సోషల్ మీడియాలో ఎవరి పార్టీలో వాళ్ళు పక్క పార్టీని తిట్టుకుంటా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా కింద మెసేజ్లు పెట్టుడు, మొత్తం మాట్లాడింది ఏంది అనేది కూడా వినలేని, ఓపిక లేని ఈ సోషల్ మీడియాలో వింటారు చూడండి, ఆ సన్నాసులకు బుద్ధి ఉండాల. మొత్తం మాట్లాడిన తర్వాత అందులో ఏదైతే అంటున్నారో అది నిజమైన పాయింటా కాదా, నిజంగానే కరెక్టా కాదా అని తెలుసుకొని దాని మీద స్పందించే అలవాటు నేర్చుకోమని సోషల్ మీడియాను ఫాలో అయ్యేటువంటి మెసేజ్లు పెట్టేటువంటి సోదరిమణులకు నేను ఒకసారి విన్నవిస్తున్నాం. అన్న, నోరుంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, నోటికి వచ్చినట్టు చేస్తా అంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదో ఒకటి దొంగ పేరు పెట్టుకొని దాని మీద కామెంట్స్ చేస్తూ పోతుంటే ఇవాళ పొలిటికల్ పార్టీలు కూడా దానికి ఒక కాల్ సెంటర్ పెట్టుకొని కామెంట్లు చేపిస్తూ ఉంటే ఇంకా దిగజారిపోతుందే తప్ప రాజకీయ వ్యవస్థ ఎదగడం లేదు. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి గారు ఇవాళ రోడ్లు వేసారు, మొత్తం 4 లైన్స్ అయింది. అదే ఆయన సాకారం, ఆయన కళ సాకారం చేసిండు. ఇవాళ నీళ్లు కార్లో పోతూ బస్సులో పోతూ నీళ్లు తాగితే మూతి మీద కూడా నీళ్లు పడే పరిస్థితి లేదు. అంతటి 4 లైన్ రోడ్స్ నేషనల్ హైవేస్ జాయిన్ చేశారు. ఇకపోతే తర్వాత వచ్చినటువంటి మన మోడీ గారు కానీ ఇవాళ ఇప్పటి వరకు కూడా ఆయన క్లియర్గా ఇవాళ నేషనల్ వైడ్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దిక్కు వచ్చేటట్టు చూశారు. అన్న, ఇంతమంది ప్రధానమంత్రులు కలిస్తే భారతదేశం అనేది పైకి పోతున్నది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పనిచేస్తున్నారు. ప్రతి మనిషి అన్నప్పుడు ఒక మైనస్ ఉంటుంది, కానీ మైనస్ను చూసే ముందర ప్లస్ని కూడా చూడాలా, మంచిని కూడా చూడాలా, చెడుని చూసే ముందర నేను పార్టీల పరంగా మాట్లాడట్లేదు. విగ్రహాలు స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలు పెట్టారు, గాంధీ గారి నుంచి మొదలు పెడుతూనే భగత్ సింగ్ గారి దాకా. అలాగే మనము తెలంగాణ కవులు, తెలంగాణ పోరాట యోధులు అందరి కూడా విగ్రహాలు పెట్టారు. ఏ ఒక్కడన్నా ఏదన్నా కానీ, అది బ్యూరోక్రాట్ కానీ, సెలబ్రిటీ కానీ, పొలిటీషియన్ కానీ, ఫోర్త్ ఎస్టేట్ మీరైనా సరే ఎన్నడన్నో బట్ట పెట్టి దూడ్చినామా, ఆ విగ్రహాలకు దుమ్ము దులిపినామా, వాటికి నీళ్లతో అడిగినామా? పుంటిగూర పొక్కానికి ప్రజల సొమ్ము ప్రజలకు వస్తున్నారంటే పాలాభిషేకాలు చేస్తారు ఫ్లెక్సీలకు. కానీ ఈ విగ్రహాలను ఎన్నడన్నా కడిగినరా? నెలల కనీసము 4 సార్లు కడిగిన వ్యక్తి ఎవడన్నా, కనీసం సంవత్సరానికి ఒకసారి అన్న విగ్రహాలు పెట్టడం కాదు, వాటిని సంరక్షించడము, దాన్ని మెయింటైన్ చేయడం కూడా నేర్చుకోవాలా. ఇప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఉందని విగ్రహాలు పెట్టుకుంటూ పోతే రేపొద్దున మీ విగ్రహం, నా విగ్రహం కూడా ఇంకో 20 ఏళ్ళకి పెట్టాలన్నా, మరి విగ్రహాలు పెడితే ప్రజలు ఎక్కడ ఉంటారు అనేది కూడా ఆలోచించాలి.
ఇంకోటి హైడ్రాకి సంబంధించి చాలామంది రాజకీయ నేతలు కానీ బడాబాబులకు సంబంధించినటువంటి అది ఎఫ్టీఎల్ కానివ్వండి ఇతరకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయి. వాటిని కూల్చట్లేదు, సామాన్య ప్రజల మీద కూడా గుల్పిస్తున్నారు మీరు మాట్లాడి. ఇప్పటికీ అది రాజకీయ రంగు కూడా పులుముకుంది. దీనిపై మరొక్కసారి ఏం చెప్తారు అధికారులకు కానీ కమిషనర్ కానీ? అన్న నిన్న నేను 45-50 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో బడాబాబులు చోటాబాబులు అమీరోళ్ళు గరీబోళ్ళు ఉన్న ధనవంతులు లేనోడని మాట్లాడలేదన్న. అధికారులు ఎక్కడ పనిచేస్తారు? ప్రభుత్వంలో పనిచేస్తారు. ఆ అధికారులు పనిచేసే ప్రభుత్వం ఎలా అయింది? ఎమ్మెల్యేలందరూ కలిసి మంత్రులయ్యి ముఖ్యమంత్రులు అయితే అయింది. వీళ్ళందరినీ ఎన్నుకున్నది ఎవరు? ప్రజలు. ఇవాళ అధికారులు హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చి జిహెచ్ఎంసీ ఇల్లు పర్మిషన్ ఇచ్చి రోడ్లు వేసి కరెంట్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇచ్చి ఎన్విరాన్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఫైర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మున్సిపల్ ట్యాక్స్ జిహెచ్ఎంసీకి గట్టి ఇవన్నీ ఖజానా ప్రభుత్వానికి నింపుతున్నప్పుడు అది అక్రమ కట్టడం ఎట్లయితుంది? ఒకవేళ అక్రమ కట్టడం అయినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎక్కడ పుట్టినాయి? అధికారులదే తప్పు. 100% అధికారులది తప్పు. అధికారులను జైలు వేయాలా? సామాన్య ప్రజానికమ్మా ఉన్నోడా లేనోడా కాదు. ఇవాళ రాజపుష్ప ఉంది, ఇవాళ మైమోమ్ ఉంది, ఇవాళ జైబేరి ఉంది, ఇవాళ అపర్ణ ఉంది. హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. హైరైజ్ బిల్డింగ్లో కూడా 4 కోట్లు పెట్టో 5 కోట్లు పెట్టో కొన్నోడు శ్రీమంతుడని నేను అనట్లేదు. అతను పిల్లలు ఎక్కడో అమెరికాలో చదువుకొని సంపాదించుకొని ఆ డబ్బులు పంపిస్తే ఇక్కడ కొనొచ్చు. కొన్నది వాస్తవమే కదా, చెమట పైసనే కదా, ఉన్నోడు లేనోడు అని కాదు. ఇవాళ చేసిన తప్పిదం ఎక్కడ ఉంది క్యాన్సరు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తున్నాం. కూల్చడం సరికాదంట. అధికారులు అప్రూవల్ ఇచ్చినటువంటి ఏరియాలలో పర్మిషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఖజానాకు డబ్బులు కట్టినటువంటి ఏరియాల్లో కూల్చడం తప్పు. వితౌట్ పేపరు ఎటువంటి కాయిదాలు లేకుండా ఆక్రమించుకొని కట్టి బిల్డింగులు లేపితే ఆయన కాదు నేనే రేవంత్ రెడ్డి గారు ఎంబట వచ్చేసి ఆ బిల్డింగ్ను కాయిదాలు లేవు కదా గూలగొట్టమని చెప్తాము. ఒకవేళ జనమనులు ఉంటే కూడా అమ్మ కాయిదాలు లేనిది మీరు ఎట్లా కొన్నారని నేను అడుగుతాను. కానీ ఇవాళ అన్ని పర్మిషన్లు ఇచ్చేసి మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మీరు షోరూంలో వెహికల్ కొంటారు, ఆ వెహికల్ తీసుకొని బయటకు వస్తారు, ఇది దొంగ బండి అని పట్టేసుకుంటే షోరూమ్ డెలివరీ తప్ప ఏది తప్పు? షోరూముడు మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంది తప్పు. అది దొంగ బండిని కొత్త బండిలాగా చేసి అమ్మిండా అనేది ఎవరు చేయాలి? అది వాడిని అరెస్ట్ చేయాలి, కొన్నోడిని కాదు. కొన్నప్పుడు లోన్ ఎందుకు ఇచ్చిండు బ్యాంకోడు? అంటే బ్యాంకోనికి బుద్ధి లేదన్నట్టు. బ్యాంకోడు లోన్ ఇచ్చినప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు కదా, అంటే అడ్వకేట్కు బుద్ధి లేదన్నట్టు. అడ్వకేటు నేను ఇవన్నీ చూసినా నేను లీగల్ ఒపీనియన్ ఇచ్చిన అంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారులకు కామన్ సెన్స్ లేనట్టు. ఇటువంటి మూర్ఖులను పెట్టుకున్నందుకు ప్రభుత్వానికి బుద్ధి లేదన్నట్టు. ఎవడైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే సామాన్య ప్రజానీకం మీద ఇలా పడడం తప్పు అని అంటున్నా. దీన్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. థ్యాంక్ యూ. ఇది విగ్రహాలు పెట్టుకుంటూ పోతే స్థలం ఎక్కడ సరిపోతుంది? ఒకవైపు ఒక్కొక్క రంగంలో కూడా ప్రధానమంత్రులు వారి సేవలు అందించారు కాబట్టి అందరు విగ్రహాలు పెట్టుకుంటే పోతే ప్రజలు ఎక్కడ పోవాలని చెప్తూనే హైదరాబాద్కు సంబంధించిన హైడ్రా ఏదైతే ఉందో ఆ కూల్చివేతలను కూడా తప్పుపట్టారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు ఎక్కడికి పోయారు, అప్పుడు ఇదంతా చూడకుండానే పర్మిషన్స్ ఇచ్చారో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం కాకుండా ఎటువంటి పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ కానివ్వండి ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చివేయాలంటూ కూడా కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వెంకటరమణారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.